నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు రూ. 50 లోపు రూ. 30 నుంచి రూ. 50 మధ్యలో ఒక 3 కంపెనీలు మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ 3 కంపెనీలు ఏంటిదనేది చూద్దాం. ఎన్హెచ్పిసి ఏదైతే ఉందో ఈరోజే బాగా పెరగడం జరిగింది. ఓకే, ఎన్హెచ్పిసి ఏం చేస్తుంది? రూ. 36 5 డేస్ మూవింగ్ యావరేజ్, రూ. 35 12 10 డేస్ మూవింగ్ యావరేజ్లో దిగితే ఫాల్ అని మనం గమనించాలి. తర్వాత ఎన్హెచ్పిసి ప్రోడక్ట్ ఏంటి, సర్వీసెస్ ఏంటిదో చూద్దాం. ఈ ఎన్హెచ్పిసి క్వార్టర్స్ అంటే లాస్ట్ ఇయర్ జూన్ 2021లో 908 కోట్లు వస్తే జూన్ 2022లో 1139 కోట్లు రావడం జరిగింది. యాన్యువల్కి వచ్చేటప్పటికి 1139 4 అంటే 4000 కోట్ల రూపాయలు సుమారుగా ప్రాఫిట్ కనపడుతుంది. టీటీఎం అంటాం, ట్రైలింగ్ ఫర్ 12 మంత్స్. రేపు మార్చి యాన్యువల్ రిజల్ట్స్ వచ్చే టైంకి అంటే ఏప్రిల్ మేలో రిజల్ట్స్ వస్తాయి. అప్పటికి సుమారు 4000 కోట్లు చూపిస్తుంది. టీటీఎం మాత్రం ఇక్కడ 36.55గా చూపిస్తుంది. లాస్ట్ ఇయర్ 3524 కోట్లు రావడం జరిగింది. ఈ సంవత్సరం 4000 కోట్ల వరకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్ వచ్చి 10,045 కోట్లు, రిజర్వ్లు వచ్చి 24,876 కోట్లు, అప్పులు వచ్చి 26,000 కోట్లు. తర్వాత క్యాష్ ఫ్లో 867 కోట్లు ప్లస్లో ఉంది. ఇక తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 70.95%. ఇక ఎఫ్ఐఐలు 6.61, డిఐఏలు 14.56, పబ్లిక్ వచ్చి 7.88. ఇక దీనికి పీర్స్ వచ్చేటప్పటికి అదాని ట్రాన్స్మిషన్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇవి సంబంధించింది. తర్వాత చార్ట్ విషయంలో 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాటింది, 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిండు, పైకి వెళ్ళిపోయిండు. తర్వాత ఎన్హెచ్పిసి ఏం చేస్తుందో చూద్దాం. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ పేరు. ఏదైతే అంటే వీళ్ళ ప్రాజెక్ట్స్ అనుకోండి, రెన్యూబుల్ ఎనర్జీ. సర్వీసెస్ ఏమేమి చూస్తున్నాయో చూద్దాము. 45 మెగావాట్స్ నిము బజ్గో పవర్ స్టేషన్, యూటీ ఆఫ్ లడక్, యూనియన్ టెరిటరీ లడక్. తర్వాత మళ్ళీ 600 మెగావాట్స్ సలాల్ పవర్ స్టేషన్, యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత 120 మెగావాట్స్ సేవా సెకండ్ పవర్ స్టేషన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో రిజర్వాయర్ ఆఫ్ డ్యామ్. తర్వాత 120 మెగావాట్స్ తానక్పూర్ పవర్ స్టేషన్, ఉత్తరాఖండ్ బ్యారేజ్. తర్వాత 180 మెగావాట్స్ బైరా సుయల్ పవర్ స్టేషన్, హిమాచల్ ప్రదేశ్ డ్యామ్. తర్వాత 231 మెగావాట్స్ చెమేరా థర్డ్ పవర్ స్టేషన్, హిమాచల్ ప్రదేశ్ డ్యామ్. తర్వాత 240 మెగావాట్స్ పవర్ ఏరియల్ మన జమ్మూ కాశ్మీర్, అది కూడా. తర్వాత 280 మెగావాట్స్ దౌలి గంగా పవర్ స్టేషన్, ఉత్తరాఖండ్. తర్వాత 390 మెగావాట్స్ జమ్మూ కాశ్మీర్. తర్వాత 510 మెగావాట్స్ సిక్కిం పవర్ స్టేషన్. 520 మెగావాట్స్ ఓంకారేశ్వర్ పవర్ స్టేషన్, మధ్యప్రదేశ్. 520 మెగావాట్స్ హిమాచల్ ప్రదేశ్. 1000 మెగావాట్స్ ఇందిరాసాగర్ పవర్ మధ్యప్రదేశ్. ఇలా ఏవైతే పవర్ స్టేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనము హిమాచల్ అనుకోండి, జమ్మూ కాశ్మీర్, ఇవన్నీ కూడా ఉన్నటువంటివి అన్నమాట. మనం ఇవన్నీ చూసినట్టయితే ఓకే, ఇది ఎన్హెచ్పిసికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది చాలా చాలా సేఫెస్ట్ ఒకటి. ఇక తర్వాత ఎన్హెచ్పిసి మనము గ్రాఫ్లోకి వెళ్తే ఈరోజు ఇవాళే బాగా పెరగడం జరిగింది. 38.65 బైలో ఎప్పుడు వచ్చింది, 34 రూపాయల చేంజ్లో బైలోకి రావటం జరిగింది. ఇది ఎన్హెచ్పిసి యొక్క ఇన్ఫర్మేషన్. ఇక తర్వాత ఇంకొక కంపెనీ పేరు వచ్చి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్. 37.20 ఉంది. 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 35.70, 10 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 35.70. రెండు కూడా అక్కడే ఉంది, 35.73, 37 ఇవాళ ట్రేడ్ అవుతుంది. ఇది ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్. ఈ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ మనము చూద్దాము, అది ఫండమెంటల్స్ ఎలా ఉందో. క్వార్టర్స్ ప్రాఫిట్ వచ్చి జూన్ 2021లో 46 కోట్లు వచ్చింది, ఈసారి 95 రావటం డబల్. సపోజ్ ఇప్పుడు 936 371 కోట్లుగా యాన్యువల్ రిజల్ట్స్ టీటీఎం చూపిస్తుంది, ట్రైలింగ్ ఫర్ 12 మంత్స్. లాస్ట్ ఇయర్ వచ్చి 347 కోట్లు, బ్యాలెన్స్ షీట్ వచ్చి 59 కోట్లు ఈక్విటీ చిన్నది.
రిజర్వ్లు వచ్చి 4044 కోట్లు ఉంది. బారోయింగ్స్ వచ్చి 2009. క్యాష్ ఫ్లో మాత్రం ఒకటే ఉంది. ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 44.08. ఎఫ్ఐఐలు దీంట్లో ఎక్కువనే మన 16.69గా ఉంది. డిఐలు వచ్చి 2.10. పబ్లిక్ వచ్చి 36.89. ఇక దీనికి పీర్స్ వచ్చి భారత్ ఫోర్జ్, సోనా, బిఎల్డబ్ల్యూ, ఏ ఇంజనీరింగ్, మహీంద్రా, సిఐ ఇవి పీర్స్ సంబంధించింది. ఇప్పుడే 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ మూవ్ అవటం జరిగింది. ఈ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ ఏం పనిచేస్తుందో చూద్దాము. దీని యొక్క ప్రొడక్ట్స్ వచ్చి ఇంటర్నేషనల్ అక్రిడేటెడ్ సుపీరియర్ క్వాలిటీ డిఐ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ అనమాట. ఇది వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో 25 ఇయర్స్ అయింది డిఐ పైప్స్కి. వీళ్ళు డిఐ పైప్స్ దేనికి వాడతారు, వాళ్ళు ఫిట్టింగ్ స్పెషల్, అదరు సర్టిఫికేషన్స్, ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి పైప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీళ్ళు టెక్నాలజీ దాంట్లో ఎలా ఉన్నారు, ఏమున్నారు, తర్వాత మన పైప్స్ 25 ఇయర్స్ లేటెస్ట్ వాటిల్లో ఉన్నారు. తర్వాత 90 కంట్రీస్లో వీళ్ళది ఆల్రెడీ నడుస్తుంది. వాళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండు మెయింటైన్ చేస్తారు. ఇది సింపుల్గా ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ యొక్క అది అయిన తర్వాత ఇక గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి మనము ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ ఆల్రెడీ బైలోకి వచ్చింది. ఇది చాలా చిన్న స్క్రిప్పు, 34-35 అట్లా బయింగ్లో రావడం జరిగింది. ఇది డబుల్ వస్తుంది ప్రాఫిట్. ఇది సింపుల్గా ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చి ఇంకో కంపెనీ చూద్దాం. ఇంకో కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో 42 పావలా ఉంది. 41.80 5 డేస్ మూవింగ్ యావరేజ్, 41 రూపాయి 10 డేస్ మూవింగ్ యావరేజ్. ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యనే మెర్జ్ అవ్వడం జరిగింది. ఆంధ్ర బ్యాంకు అవి దీంట్లో కలిసిపోవడం జరిగింది యూనియన్ బ్యాంక్లోకి. క్వార్టర్స్ రిజల్ట్స్ వచ్చి 1120 కోట్లు ఫస్ట్ క్వార్టర్, లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ రావటం జరిగింది. ఈ సంవత్సరం 1583 కోట్లు ఫస్ట్ క్వార్టర్ రావటం జరిగింది. 4 క్వార్టర్స్కి వస్తే సుమారు 6000 కోట్లు ప్రాఫిట్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చి 5265 కోట్లు ప్రాఫిట్లో ఉంది. ఇక బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేటప్పటికి 6835 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 63922 కోట్లు, క్యాష్ ఫ్లో వచ్చి 350 కోట్లు. ఇన్వెస్టర్స్గా ప్రమోటర్ స్టేక్ వచ్చి 8349, ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఎఫ్ఐఐలు వచ్చి 1.18, డిఐఐలు వచ్చి 7.05, పబ్లిక్ వచ్చి 8.27. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషను, పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇవి మామూలుగా బ్యాంకు లోన్లు ఇవ్వటం, డిపాజిట్లు, పర్సనల్ బ్యాంకులు, కరెంట్ అకౌంట్లు, హోమ్ లోన్లు, హౌసింగ్ లోన్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇవన్నీ కూడా సేమ్ జనరల్ బ్యాంకింగ్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో, బ్యాంకింగ్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఇది చేస్తున్నటువంటిది. ఇక మనము గ్రాఫ్లోకి వచ్చినప్పుడు యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో యూనియన్ బ్యాంక్ గ్రాఫ్ కంటిన్యూగా ఇక్కడ బై ఇవ్వటం జరిగింది. ఇది 34.70 ఉంది, ఇప్పుడు 42 రూపాయల్లో ఉంది. ఇది రాబోయే రోజుల్లో తగ్గినప్పుడు కొనుక్కోండి. ఇది సింపుల్గా యూనియన్ బ్యాంకు ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇలా మీకు ప్రతి ఎపిసోడ్కి 3 కంపెనీలు ఒక్కొక్క రేంజ్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇదంతా అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. మళ్ళీ మీరు కొందలుచుకుంటే మీరు ఓన్గా ఇన్ఫర్మేషన్ కానీ, నాలెడ్జ్ కానీ, మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు ట్రేడింగ్ చేయడం కానీ, బై చేయడం కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.